ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఉదయకాలంన నీ యొక్క వాక్యము కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, మాతో మాట్లాడుము. నీ వాక్యమును అనుగ్రహించి మమ్మల్ని బలపరచుమని కార్యక్రమంను ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలిచియుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటుచుండగా ఐగుప్తు సైన్యము వారిని వెంబడిస్తున్నప్పుడు దేవుని సేవకుని నోట ప్రభు ఉంచిన మాటను మనము చదువుకున్నాం. ఈ దినము నీవు చూస్తున్న ఐగుప్తీయులను మరలా ఎన్నడూ చూడరు అని దేవుని సేవకుడైన మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు సెలవిచ్చే కార్యమును చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రము వారికి ముందుగా ఆటంకముగా ఉన్నది. దాన్ని దాటి వెళ్ళాలి అనగా దాన్ని దాటి అద్దరికి చేరుటకు ఎర్ర సముద్రము గుండా వారు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. అయితే అదే సమయమున వారిని వెంబడిస్తున్న శత్రువు వారు కానానులో ప్రవేశించకుండానట్లుగా వారిని ఆటంకపరిచి వారిని బానిసలుగానే వారి యొక్క జీవితము గడిచిపోవాలి, వారి యొక్క బానిసత్వంలో వారు ఉండాలని తలంచిన కార్యమును మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు కానాను యొక్క యాత్రలో నీవు వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క మార్గములో నీవు నడుచుచున్నప్పుడు, దేవుని రాజ్యమునకు ఆయన యొక్క ఆశీర్వాదములకు నీవు సమీపముగా చేరువయ్యే సమయమున అపవాది అనేక సార్లు నీ హృదయములో ఇలాంటి ఎర్ర సముద్రము ఒక పక్క, మరి ఒక పక్క ఐగుప్తు సైన్యము వంటి కార్యములను తీసుకొచ్చి నిన్ను కలవరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యమందు నీవు విశ్వసించిన ఎడల నీ హృదయం అనేక సార్లు నీకు ఒక ప్రశ్నను ఎందుకు నేను ఈ ఇబ్బందుల గుండా వెళ్తున్నాను, ఎందుకు నాకు ఈ పోరాటములు, నేను ఏం పొరపాటు చేసినాను, ఎక్కడ నా జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యము చేశాను అన్న ప్రశ్న నీ జీవితంలో రావచ్చు. అనేక సార్లు వ్యక్తిగతంగా ఈ ప్రశ్న నాలో కూడా ఉన్నది. కానీ ప్రభు తన యొక్క వాక్యంను పంపించి ఇది దేవుని యొక్క నామ మహిమార్థమై ఈ కార్యము జరగవలసి ఉన్నది. మరొకటి, ఈ దినము నువ్వు ఎదుర్కొంటున్న ఈ శోధన నీవు దాటి రావటానికి నేను సహాయము చేస్తాను. అంత మాత్రమే కాదు, ఈ శోధన మరలా నీ జీవితంలో రాకున్నట్లుగా నేను నీకు సహాయము చేస్తానన్న రీతిగా అనేక సార్లు తన యొక్క వాక్యంను పంపించి బలపరచడం నేను అనుభవించి ఉన్నాను. నీ జీవితంలో కూడా ప్రభు ఇలాంటి అనుమతించున్నాడంటే నిన్ను బలపరుస్తున్నాడు. నీ శత్రువులను నీ కంటి ముందే ఆయన హతమార్చి నీకు జయమిస్తూ ఉన్నాడు. నీకు ముందున్న శోధన దాటి వెళ్ళటానికి, నేను వెంబడిస్తున్న శత్రువు యొక్క సైన్యమును జయించుటకు, నీవు జయమును పొందిన వ్యక్తిగా మార్చబడుటకు ప్రభు తన యొక్క కృపను నీకు తోడుగా ఉంచి ఉన్నాడు అని నీవు ఆయన యందు విశ్వసించి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఐగుప్తు సైన్యము వారిని వెంబడించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కలవరము చెందినారు. ఎందుకనగా వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఎలాగూ దాటాలని వారికి అర్థము కాలేదు. దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడుచున్నారు. కానీ దేవుని సేవకుడు ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసం, అనగా దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యమును ప్రభు చేసినాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఇలాగూ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు చేయవలసినది ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకము కలిగి విశ్వాసముతో కానాను వైపు వెళ్ళుటకు సిద్ధపడాలి. అనగా దేవుని యొక్క కార్యములను సంపాదించుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడువుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొని ఆయన వైపు చూస్తూ
ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున నీ వెనుక వచ్చే సైనికులైనను సరే, అనగా నీకు వెనుక వచ్చే శోధనలైనను సరే, నీకు ముందుగా ఉన్న ఎర్ర సముద్రం వంటి పోరాటంలైనను సరే, నీవు దేవుని యందు, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు నమ్మిక కలిగి ముందుకు వెళ్ళినట్లయితే, జయమును పొందుకొనుటకును, జయ జీవితమును కలిగి ఆశీర్వాదంలోకి ప్రవేశించుటకు ప్రభు నీకు సహాయము చేయును. దేవుని యొక్క కృప నిరంతరము నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయ కాలమున మేము వినని యొక్క వాక్యము చేతనైన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనములు. దేవా, ఈ దినము చూస్తున్న ఐగుప్తీయులను ఎన్నడూ చూడవని ఆ దినము నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేసినావు. వారు ఐగుప్తును దాటి నీవు వారి కోసం సిద్ధపరిచిన కానానుకు ప్రవేశించేంత వరకు వారికి తోడుగా ఉండి వారినైనా వాగ్దాన భూమిలో చేర్చి వారికి విరోధముగా లేచిన వారిని జయించేదానికి బలమునిచ్చి నీ కృపను వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు. అలాగనే తండ్రి, మా జీవితంలో కూడా అనేక సార్లు ఐగుప్తు సైన్యమును, మమ్మల్ని వెంబడిస్తున్న ఐగుప్తు కార్యములను దేవా నీవు తొలగించుతూ మాకు జయమునిచ్చేదానికి నీవు కలిగిన ఉద్దేశములకు మేము నాయన తల వంచి నీ కృపను సంపాదించుకున్న సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.